అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్న. సో మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పేరు వారణాసి. సో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు గారు రాముడి పాత్ర చేస్తున్నారని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పాడు. సో ఆయన రాముడి పాత్రలో ఎట్లా ఉంటారు అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన తీసిండు కదా, ఆయన అల్లూరి సీతారామరాజు సినిమా తీసిండు, సూపర్గా ఉంది. ఆయన ఏ గెటప్ వేసినా బాగుంది. ఆయన లాగానే తండ్రి లాగానే కొడుకు కూడా ఏ గెటప్ వేసినా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇన్నాళ్ళ నుంచి లవర్ బాయ్గా తీసిండు, మాసిల్ మా పోకిరి అవన్నీ తీసిండుగా, దాంట్లో అన్ని షేడ్లు చూపించిండు. ఇప్పుడు దేవుడుగా తెస్తుండు కాబట్టి ఇది కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందుట్లో మళ్ళీ తీసే దేవుడు డాషింగ్ ఉన్న మన రాజమౌళి అన్న, అందుకని ఆ సినిమాకు తిరుగుండదని నేను అనుకుంటున్నా. అమ్మ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు గారిని కృష్ణులాగా ఊహించుకున్నారు. సో కృష్ణుడి కంటే సెట్ అవుతాడు కానీ రాముడికి అంత సెట్ కాడేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకని రాముడికి కూడా సెట్ అవుతుంది అనుకోవచ్చుగా. రాముడికి కూడా సెట్ అవుతుంది, ఒక కృష్ణుడికే సెట్ కావాలని రూల్ ఏముంది? ఏస్తే కదా తెలిసేది అసలు. అన్ని పాత్రలు ఏస్తేనే కదా దేనికి సెట్ అయ్యేది తెలిసేది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఉండు, ఆయన ఏ పాత్ర వేసినా అసలు నిజంగా దేవుడిని చూసినట్టే ఉంటుంది. అసలు ఆయన చూసే దేవుడు ఉన్నాడేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఆయన అన్ని పాత్రలలో ఇవిడిండు. ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది, తర్వాత ఎవరికి రాలేదు. మరి ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ పాత్ర వేసినా కూడా బాగుంది అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన కొడుకు మహేష్ బాబు వేసినా కూడా బాగుంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన రావణ పాత్ర అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు మన ఇండియా వరకు అంటే ఓకే, ఖచ్చితంగా హిట్ అవుతుంది అని చెప్పేసి మనం నమ్ముతాము. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు 120 దేశాల్లో సినిమా రిలీజ్ అంటున్నారు. సో అన్ని దేశాల వారు ఈ సినిమాని ఆదరిస్తారు అనుకోవచ్చా? నమ్మకం ఆదరిస్తారు. ఎందుకంటే ఆయన కథ అంత బాగుంటుంది అనమాట. ఆయన ఒక సంవత్సరంలో పూర్తి చేయడు, ఒక నెలలో పూర్తి చేయడు, ఒక 2 నెలల్లో పూర్తి చేయడు. ఆయన ఎంత హీరో అయినా సరే టార్చర్ పెట్టి మరి సినిమా కథ అనుకున్నది వచ్చిందా చేతడు. ఆయన మ్యూజిక్ పరంగా కానీ, పాటల పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ మాలాంటి ముసలోళ్ళు కూడా పోయి చూడవచ్చు. ఆయన సినిమా అంత బాగుంటుంది అనమాట. ఫ్యామిలీ 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 పోయి చూడవచ్చు. అందుకని ఆయన సినిమాకి అంత క్రేజ్ ఉంటుంది. ఆయన పేరు పెడితేనే క్రేజ్ ఉంటుంది అనమాట. ఏ హీరో వచ్చి తీసినా సరే చూడాలనిపిస్తుంది. మహేష్ బాబు గారు ఒక హీరో, కృష్ణ గారి అబ్బాయి. కృష్ణ గారు ఏ పాత్ర వేసినా సరే సెట్ అయ్యేది. అలాగే మహేష్ బాబు గారికి కూడా సెట్ అవుతుంది. కృష్ణుడి పాత్ర వేసినా సెట్ అవుతుంది, వెంకటేశ్వర స్వామి పాత్ర వేసినా సెట్ అవుతుంది, రాముడి పాత్ర వేసినా సెట్ అవుతుంది. రియల్ హీరో. మేడం ఇప్పుడు నార్మల్గా మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. సో ఆయన ఎట్లా అంటే వాళ్ళు కృష్ణుడిగా చూడాలని చెప్పేసి చాలా మంది ఊహించుకున్నారు. ఇప్పుడు రాముడి పాత్రని యాక్సెప్ట్ చేస్తారు మరి లేడీ ఫ్యాన్స్ అందరూ కూడా? చేస్తారండి, ఫ్యాన్స్ కాబట్టి హీరో ఏ పాత్ర వేసినా సరే యాక్సెప్ట్ చేస్తారు. కృష్ణుడి పాత్ర వేసినా సరే యాక్సెప్ట్ చేస్తారు. అది మేడం ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే మన ఇండియా వైడ్ గా ఏ హీరో ఉన్నా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో అందరూ ఆదరిస్తారు అనుకోవచ్చు ఈ సినిమా? ఆదరిస్తారు. బాహుబలి ఆదరించారు కదా, అలాగే ఈ మూవీని కూడా ఆదరిస్తారు. మేడం ఇప్పుడు మహేష్ బాబు గారి గురించి మీరు నార్మల్గా చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన నేచర్ గురించి కానీ? వెరీ గుడ్. ఎందుకంటే క్యాన్సర్స్ పిల్లలకి చాలా హెల్ప్ చేశారు అతను. హార్ట్ సర్జరీస్ దేనికైనా సరే హెల్పింగ్ అనేది ఉంది. చాలా ఏదైనా సరే చక్కగా ఆ పాత్రని వహిస్తారు. బాగుంది, హెల్పింగ్ నేచర్ ఉంది మహేష్ బాబు గారిలోనే. చాలా మంచి మనసు, మంచి వ్యక్తి. ఎవరిని కూడా ఏది అనరు, ఎవరిని ఏలైతే చూపరు. సూపర్ ఉంటారు భయ్య. ఆల్రెడీ మనం చూసాం కదా త్రిబుల్ ఎవరిని రామ్ చరణ్ గారిని. తెలుగు ఒక ఏదైనా ఇలాంటివి అంటే పూర్వ వైభవం మనకి మహాభారతము ఇవన్నీ తీసుకొని రావాలంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే సాధ్యం. ఇంకా టాలీవుడ్ అంటే బాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు చేయలేరు అనమాట. అది మనకు గొప్పగా చెప్పుకోవచ్చు. అలాంటిది మనకి మహేష్ బాబు గారు చేస్తుందంటే లుక్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. రాజమౌళి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ హీరో పెట్టి తీసినా కూడా హిట్ అవుతుంది సినిమా. అలాంటిది మహేష్ బాబు గారిని పెట్టి రాముడి పాత్రలు చూపిస్తానంటే గ్రేట్ థింగ్. ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మహేష్ బాబు గారు రాముడు కాదు, మేము కృష్ణుడిగా చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి, ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్. ఓకే మరి కృష్ణుడిగా చూద్దాం. కాకపోతే ఆయన చెప్పింది రాముడుగా అని చెప్పాడు కాబట్టి అంటే డిపెండ్ ఆన్ రైటింగ్స్. అంటే ఆయన ఏం రాసుకున్నాడో కథ మనకైతే తెలియదు కదా. ఆ క్యారెక్టర్ రాముడు లాగా అనుకున్నాడు కాబట్టి ఆయన రాములాగా చేయడమే మంచిది అనమాట. ఫర్దర్ ఏమన్నా అలాంటి కృష్ణుడు క్యారెక్టర్ ఆడియన్స్ కోరుకుంటారు కాబట్టి ఇంకొక ఆపర్చునిటీ అంటే ఇంకొక స్టోరీ ఏమన్నా వస్తే చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంతమంది మహేష్ బాబు గారి కూతురు సితారా కూడా ఈ సినిమాలో ఉంది అని చెప్పి అంటున్నారు. ఒకవేళ సీతాతో పాటు గౌతమ్ కూడా ఉండి ముగ్గురు కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది భయ్య, ఎందుకంటే సినిమా లెక్క అక్క ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ లాగా మంచిగానే ఉంటుంది. స్టోరీ మంచిగుంటే స్టోరీ మంచిగా ఉండాలి. హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, యాక్టింగ్ మంచిగా ఉంటుంది. అన్ని మంచిగుంటే సినిమా కూడా హిట్ అవుతుంది.
ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి యాక్ట్ చేసినా కూడా హిట్ అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేశం లేదనుకోవచ్చు మనం. ఇప్పుడు నార్మల్ గా రాజమౌళి గారి సినిమా అంటే ఇంకా అది పక్కా హిట్ అని చెప్పేసి ఇండియా వైడ్ గా పీపుల్ అందరూ ఫిక్స్ అయిపోతారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం మన తెలుగు సినిమా 120 కంట్రీస్ లో వారణాసి సినిమా రాబోతుంది. సూపర్. మరి అందరూ ఈ సినిమాని ఆదరిస్తారనుకోవచ్చు. డెఫినెట్లీ ఆదరిస్తారు భయ్య, ఎందుకంటే ఆ పురాతన వైభవం చూసుకున్నట్లయితే తీసుకోవడానికి చాలా లేవు అనమాట. ఇప్పుడు అన్ని మ్యాజిక్లు జిమిక్లు ఉన్నాయన్నమాట. కార్లు గాల్లో ఎగరడాలు, హీరో గాల్లో ఎగరడాలు ఇవి ఉన్నాయన్నమాట. మన పాతవి చాలా ఉంటాయి, మంచిగా ఉంటాయి స్టోరీలు. దానవైన సూరకన్న అయితే ఇలాంటి స్టోరీలో కంటెంట్ ఉన్న స్టోరీలు అనమాట. మ్యాజిక్లు ఉండవు, ఏముండవు అనమాట. ఒక ప్యూర్ కంటెంట్, న్యాచురల్గా జరిగిన కంటెంట్లు అనమాట. రాజమౌళి గారు తీసిన కూడా ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి తీస్తాడు. అలాంటి సినిమాలు ఎవరికొరకు చెప్పు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు కదా, మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని నేనైతే అనుకుంటాను. మరి ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటే పక్కా ఒక 3 సంవత్సరాలు రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఫిక్స్ అవుతారు. సో ఇప్పుడు ఈ సినిమా అనేది నెక్స్ట్ ఇయర్ ఉగాదికి వస్తుందని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. సో ఇంత షార్ట్ టైమ్ లో అసలు ఈ సినిమాని కంప్లీట్ చేయగలుగుతారు అనుకోవచ్చు రాజమౌళి గారు? ఇచ్చారు కాబట్టి కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే. అంతేకాకుండా ఈ టైం డ్యూరేషన్ ఇన్ని సంవత్సరాలు తీస్తున్నారు ఎందుకు ఏంటి సంగతి, కొంతమంది నెగిటివిటీ ఉంటుంది అనమాట. అన్ని సంవత్సరాలు పెట్టి తీయడం, మా హీరోని అంతలో చూడలేకపోతానని చెప్పి ఒక చిన్న సినిమాలు తీసి ఏదో యావరేజ్ గాడి వెళ్ళే బదులు మన సినిమా క్యాజ్ అనేది ప్రపంచ దేశాలకన్నీ తెలుస్తుంది అనుకోవడం చాలా మంచి విషయం, గ్రేట్ థింగ్ కదా అది. అలాంటి వాటి కోసం అంటే సక్సెస్ కోసం వెయిట్ చేస్తాం మనం ఎన్నో సంవత్సరాలు. అలాగే సక్సెస్ గురించి ఎందుకు చెప్పానంటే సినిమా కూడా అలాంటిది అనమాట. ఈ సినిమా ఎంతగానో హార్డ్ వర్క్ చేసి చేస్తూ ఉంటారు కాబట్టి దానికంటే ఒక టైం పీరియడ్, దాని తర్వాత డబ్బులు అన్ని కేటాయిస్తేనే సినిమా కూడా మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటాను. మరి బట్ ఆయనకున్న ఫిజిక్, ఆయనకున్న గ్లామర్కి, ఆయనకున్న కట్అవుట్కి సెట్ అవుతుంది అది ఖచ్చితంగా. ఎందుకంటే మనం దేవుని ఎవరైతే చూడలేదు ఫస్ట్లో, అప్పట్లో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని ఇట్లా వీళ్ళని సీనియర్ హీరోలను చూసి మనం దేవుడు అనుకొని మనం ఫొటోస్ పెట్టుకొని చూసుకునే వాళ్ళం. అలా ఇప్పుడు దీనిలో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నాగార్జున గారు కానీ ఇట్లా ఈ తరం వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు గారు అనుకుంటున్నాం. బట్ చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనము ముఖ్యంగా మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడి పాత్ర చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి కృష్ణుడి పాత్ర అయితేనే సెట్ అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. నార్మల్గానే ఇప్పుడు ఆయన తట్టుకోలేకపోతున్నారు లేడీ ఫ్యాన్స్. ఇప్పుడు కృష్ణుడి పాత్ర చేస్తే ఇంకా ఆఖరికి ఆంటీలు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా అది అంటే అంటే ఆయనకు వద్దనుకుంటుంటాడు అది నాకు తెలిసి. బట్ రాముడిది మంచి క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నాను. అన్న ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఏ హీరోతో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా పగడబందీగా ప్లాన్ చేస్తారు. సో కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఈ సినిమా గురించి ఫస్ట్ నుంచి అప్డేట్స్ బట్టి కానీ ఆ లుక్స్ అదంతా చూస్తూ ఉంటే ఎక్కడో తేడా కొట్టేటట్టుందని చెప్పేసి కొంచెం డౌట్ పడుతున్నారు. సో మీకు అట్లానే అనిపిస్తుందా? అలా ఏం లేదు. బట్ ఏంటంటే ఆయన కొంచెం అప్డేట్ అయ్యాడంటే ఒక సినిమా స్టార్ట్ చేస్తే సినిమా రిలీజ్ అవ్వడానికి 3 years పడుతుంది అనేది. అంతవరకు ఏం అప్డేట్ ఇవ్వడు. ఏదో ఎప్పుడో ఒకసారి 1 yearకి ఒక పోస్టర్ వదులుతాడు. కానీ ఇదేందుకంటే అప్డేట్ అయిపోయి ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారు, ఒక పోస్టర్స్ అప్పుడప్పుడు ఈ పండగలకి పోస్టర్ అట్లా వదులుతున్నాడు. ఈయన కూడా ఆ తరహాలో వచ్చేస్తున్నాడు. అంతేగా దానికి అందరూ ఏంటి ఇది పోయేలా ఉందని ముందు చెప్పేస్తున్నారు. రాజమౌళి గారి సినిమా అంటే పక్క ఒక 3 సంవత్సరాలు ఫిక్స్ అవ్వాల్సిందే షూటింగే. మరి సినిమా స్టార్ట్ అయ్యి చాలా తక్కువ డేస్ అవుతుంది, ఉగాదికే రిలీజ్ అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అని అంటున్నారు. మరి ఇంత తక్కువ సమయంలో ఆయన కంప్లీట్ చేయగలుగుతారంటారా? అక్కడ ఉన్నది ఎవరు, మహేష్ బాబు. అక్కడ అది ఆటోమేటిక్గా ఇంకా కొంచెం తక్కువ టైం అయినా ఆటోమేటిక్ కంప్లీట్ చేస్తాడు ఆయన. సో అన్న ఫర్ ది ఫస్ట్ టైం మన ఒక తెలుగు సినిమా 120 దేశాలు అనేది ఫస్ట్ టైం కదా. సో మరి అన్ని దేశాల వారు మన సినిమాని ఆదరిస్తారనుకుంటున్నారు. ఫస్ట్ గర్వంగా ఉంది నాకు తెలుగు లాగా. ఎందుకంటే మన తెలుగు డైరెక్టర్ అంత అలా చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. బట్ ఎంకరేజ్ చేస్తాడు, మనం ఎంకరేజ్ చేస్తున్నాం కదా అని ఎంకరేజ్ చేస్తాడు ఖచ్చితంగా. రాముడు పెద్ద డౌట్ అండి. కృష్ణుడు పాత్ర సెట్ అయిపోతాయి ఎందుకంటే కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు సార్. కృష్ణుడు పాత్ర పర్ఫెక్ట్. రాముడు పాత్ర సార్ మ్యాచ్ అవుతుంది. ఫస్ట్ కృష్ణుడు దాన్ని ప్రిఫర్ చేస్తా. అంటే ఒకవేళ కృష్ణుడి పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటే, అంటే విష్ణు అవతారాలు అన్ని కూడా ఈ సినిమాలో ఒకవేళ మహేష్ బాబు గారు ప్లే చేస్తే ఎట్లా ఉంటుంది అంటే చేస్తే హైలైట్ అయిపోతుంది దాని మూవీ. ఇంకా చాలా మందికి వైరల్ అయిపోతుంది వరల్డ్ ఫుల్గా. ఇప్పుడు మహేష్ బాబు గారు ట్రెండ్ సెట్ చేస్తాడు. ఫస్ట్ టైం పాన్ వరల్డ్ సినిమా ఇది, ఓన్లీ పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. 120 దేశాలు అంటున్నారు, 120 కంట్రీస్. సో అన్ని కంట్రీస్ వాళ్ళు మన సినిమాని ఆదరిస్తారంటారా? ఆదరిస్తారండి. మనం మేకింగ్, మన హార్డ్ వర్క్ కరెక్ట్గా ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అవతారి ఆమె వెళ్ళినట్లయితే ఇక్కడంతా పలా మేకింగ్ వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు, చూపించే విధానం అది ఇండియా వరల్డ్ ఫుల్గా రీచ్ అయింది. అదే మరి ఈ సినిమా అలానే అదే బెటర్గా మీరు మేకింగ్ చేస్తే డెఫినెట్లీ వరల్డ్ హిట్ కొడుతుంది. ఇప్పుడు రాజమౌళి గారు ఏ హీరోతో సినిమా చేసినా కూడా ఒక 3 years పక్కా షూటింగ్ చేస్తారు. బట్ ఈ సినిమా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉగాదికే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇంత షార్ట్ టైంలో కంప్లీట్ చేస్తారనుకోవచ్చా సినిమాని? పార్ట్ 2 ఉన్నది, పార్ట్ 1 పార్ట్ 2 అట్ట ఎత్తాడు, కంప్లీట్ చేస్తాడు.
ఇంకా 1 ఇయర్ అండి కంప్లీట్ చేయకుండా ఉంటారా? 1 ఇయర్ మినిమం ఒక సినిమాకి 6 మంత్ అనుకోండి. 1 ఇయర్ ఉన్నది టైం ఉందా? ఈ విఎఫ్ఎస్ ఎడిక్ట్ అది ఇది పర్ఫెక్ట్గా ఒక మంచి ఇండస్ట్రీ ఇటు కొడతాడు రాజమౌళి సార్. ఓకే బ్రో. వాళ్ళక సితారా పాప కూడా రూమర్స్ జరిగి ఉన్నది. సితారా మహేష్ బాబు కూతురు ఈ సినిమాలో నటిస్తా ఉన్నది అట్లనే రూమర్స్ వస్తుంది. అది ఆ నిజం అబద్ధాంతలో వచ్చి మా సితారా యాక్ట్ చేసిందంటే ఇంకా హైలైట్ ఆ సినిమా. మొన్న పిఎంజే జ్యువెలర్స్లో ఆ అమ్మాయి నడిచి వచ్చే చూసిన హీరోయిన్ లెక్క ఉన్నది. ఆ అమ్మాయి దీంట్లో నటిస్తే సూపర్ హైలైట్. ఒకవేళ గౌతమ్ కూడా ఉంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఫ్యామిలీ ఆ అంతా ఫ్యామిలీ అయితే వల్ల పంట కదా అందరికి. ఏంది రాముడు పాత్ర చేస్తున్నాడా? అరే ఎట్లా సెట్ కాదు, నిజం చెప్తున్నా, కిరాక్ సెట్ అవుతుంది. ఆయన ఇంతకుముందు లేడీస్ మొత్తం ఫాలోయింగ్ ఏమనుకుంటారు అంటే ఆయననే కృష్ణుడు పాత్ర బాగుంటుంది అని అనుకుంటారు. కాకపోతే రాముని పాత్ర ఆయనకు వచ్చిందంటే, ఆ అయోధ్య రాముని పాత్ర ఆయనకు వచ్చిందంటే చాలా అంటే చాలా గర్విస్తున్నా నేనైతే. ఒక తెలుగు వ్యక్తిగా, ఒక మన కృష్ణ గారి ఫ్యాన్గా కూడా నేను చాలా అంటే చాలా సంతోషిస్తున్నా అండి. ఆయన మొన్న కూడా ఒకటి చిన్న లింక్ లాగా ఒకటి వచ్చింది, ఆయన ఎడిచిండు కదా రాజమౌళి గారు. ఒక్క అప్డేట్ లేదు అంటే మొన్న టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నా నేను ఇదేదో జరుగుతుంది, ఏదో అటు ఇటు అవుతుంది అని అనుకున్నా. కానీ రాముని పాత్ర చేయాలంటే అదృష్టం కావాలి. మొన్న ఇగో డైరెక్టర్ ఉన్నాడు కదా ఒక ఆయన, ప్రభాస్ అన్నకు రాముని పాత్ర ఇచ్చి రాముడు ఇట్లుంటాడా అన్నట్లాగా చేసి పెట్టిండు. నాకైతే అది చాలా బాధ అనిపించింది. కాకపోతే రాముని పాత్ర అయినా, కృష్ణుని పాత్ర అయినా, రామాయణమైన, ఇంకోటి మహాభారతమైన ఏదైనా తీయగలిగే సత్తా ఉన్నది ఎవరికంటే మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లకు మాత్రమే ఉన్నది. వేరే ఇండస్ట్రీ వాళ్ళు అయితే రామునిలాగా చూపించడానికి చాలా అంటే చాలా చాలా కష్టపడలేరు అసలు. ఎందుకంటే ఆయన పేరేముంది, ఆ డైరెక్టర్ పేరు ఓంకారా ఏంది, ఓం రావుత్ సినిమా చేస్తే ఊకేనే ఆ సినిమా. నిజంగా అంటే రాముని ఎట్లా తీయాలనేది తెలుగు ఇండస్ట్రీ బంగారం లాంటిది అబ్బా. అసలు ఎన్టీ రామారావు గారిని రామునిలాగా ఇట్లా చూపిస్తే దేవుడు ఇట్లే ఉంటాడేమో అని చెప్పేసి ఫోటోలు పెట్టుకొని ఇప్పటికీ పూజిస్తారంటే అది తెలుగు ఇండస్ట్రీ, తెలుగు డైరెక్టర్ల గొప్పతనం అని నేను అనుకుంటా ఉండా. ఈ సినిమా కూడా వారణాసి సినిమా మరొక లవకుశలాగా, మరొక వాళ్ళ నాయన తీసిన ఒక ఈ మూవీ ఏదో ఉంది అల్లూరి సీతారామరాజు లాగా ఒక బ్లాక్ బస్టర్ పెద్ద హిట్. అసలు ఇండియాలోనే రాముడు అంటే మహేష్ బాబు అనే టైపుగా రావాలని నేను మనస్ఫూర్తిగా రాజమౌళి గారి సినిమాలు అంటే ఇంకా అది హీరో ఎవరైనా ఉండని ఖచ్చితంగా హిట్ అని చెప్పేసి మార్కు పడిపోయింది. అది ఫస్ట్ టైం మన తెలుగు సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది వారణాసి మూవీ. అన్న ఒకటి చెప్తున్నా, రాజమౌళి సినిమాలు అంటే స్టోరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్టోరీ అనేది ఎవరికి ఏది సెట్ అవుతుందో వాళ్ళకు కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ రాస్తాడు కాబట్టి ఆ సినిమా హిట్ అవుతుంది. డైరెక్టర్ది ఒకటే కాదండి, ఆ సినిమాని భుజాలపైన వేసుకొని వాళ్ళు చేసే యాక్టింగ్ని బట్టి మూవీ హిట్ అవుతుంది. అర్థమైందా? మొన్న ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయిందంటే వాళ్ళిద్దరు, ఆయన ఒక్కటి కష్టం కాదు డైరెక్టర్ది, ఆ ఇద్దరు హీరోలు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు. అసలు ప్రతి ఒక్క ఆ హీరో ఒకటే కాదు, కెమెరామెన్లు కానీ పొట్టకూటి కోసం వచ్చిన 100 మంది సినీ కార్మికులు కష్టపడితే ఒక సినిమా హిట్ అవుతుంది. అది డైరెక్టర్ ఖాతాలో వేయడం అనేది ఒకటి కరెక్ట్ కాదు.